ఈరోజు మనం చెప్పుకోబోయేది బేతాళ కథల్లోని న్యాయమైన తీర్పు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఈ అర్ధరాత్రి వేళ ఏ ప్రయోజనం ఆశించి సంచరిస్తున్నావో నాకు బోధపడడం లేదు. బహుశా ఎవరికైనా న్యాయం చేయడానికి ఈ పనికి పూనుకున్నావేమో. అయితే కొందరు వ్యక్తులు ఇతరులకు న్యాయం చేసే సమయాన ఒక రకంగానూ, తమవారికి న్యాయం చేసే సమయాన మరొక రకంగానూ వ్యవహరిస్తారు. వీరిలో నీవు ఏ కోవకు చెందినవాడివో ఆత్మపరిశీలన చేసుకోవడానికి వీలుగా పూర్వం అక్కమయూకుడు అనే రాజు పరులపైన తనవారిపైన తీర్పు చెప్పే సమయాన ఏ రకంగా ప్రవర్తించాడో చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శిఖరపురి రాజ్యం రాజు అక్కమయూకుడు ధర్మనిరతుడు, న్యాయకోవిదుడు. తీర్పులు చెప్పడంలో అతనికి అతనే సాటి అని రాజ్య ప్రజలే కాదు, పొరుగు రాజ్యాల వారు కూడా చెప్పుకునేవారు. అంతేకాదు, రాజ్యపాలన క్లిష్టమైన విషయాల్లో తీర్పు చెప్పేటప్పుడు సాటి దేశాల రాజులు అక్కమయూకుడిని సంప్రదించి తగిన సలహాలు తీసుకునేవారు. ఒక పర్యాయం అక్కమయూకుడు సభ తీర్చి ఉండగా ఇద్దరు వ్యక్తులు తీర్పు కోసం అతని సమక్షానికి వచ్చారు. వారిలో ఒకరు వణిక్ ప్రముఖుడు, రత్నవిభూషితుడు కాగా రెండో వ్యక్తి కాలరుద్రుడనే దొంగ. అక్కమయూకుడు వారి వంక చూసి, మీ సమస్య ఏమిటో విశదీకరించండి అన్నాడు. అప్పుడు కాలరుద్రుడు, రాజా, నేనొక దొంగను. ఈ వ్యాపారి ఇంట్లో దొంగతనం చేస్తూ దొరికిపోయాను. ప్రతిగా అతడు నన్ను శిక్షిస్తాడని భావిస్తే అతనేమో నాకు తన ఇంటనే నౌకరు ఉద్యోగం ఇచ్చి ఆదరించపోయాడు. అది నాకు చాలా ఇబ్బంది కలిగించింది. నాదసలే దొంగ బుద్ధి. ఆదరించిన వ్యక్తి ఇంటనే మరలా దొంగతనం చేస్తే మరి నాకు పుట్టగత్తలు ఉండవు. అందుకే తమరు విచారించి నాకు తగిన శిక్ష విధించండి అని కోరాడు. అప్పుడు రత్నవిభూషితుడు, మహారాజా, నేను ఈ దొంగ గతం గురించి అతని నోటనే విన్నాను. అతడు పేదరికం వలనే దొంగతనాలు చేస్తున్నాడని తెలుసుకొని పని ఇవ్వబోయాను. అందుకే అతను ఇంతగా మదన పడుతున్నాడు. నా ఈ చర్య సరైనదో కాదో ప్రభువులు మీరే తీర్పు చెప్పాలి అని కోరాడు. అక్కమయూకుడు దొంగతో, నీవు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా 1 ఏడాది పాటు ఈ వ్యాపారి ఇంటనే జీతం లేకుండా పనిచేయి. అదే నీకు తగిన శిక్ష. ఏడాది తర్వాత అతనిచ్చే జీతంతో నీతిగా బతుకు అని తీర్పు చెప్పాడు. మహారాజు తీర్పుకు అందరూ కరతాళ ధ్వనులు చేశారు. మరొక పర్యాయం అక్కమయూకుడు సభ తీర్చి ఉండగా భటులు 2 వ్యక్తులను అతని సమక్షానికి తెచ్చారు. వారిలో ఒకడు సంకెళ్లతో బంధించబడి ఉండగా మరో వ్యక్తి కంటి నుంచి రక్తం స్రవిస్తూ కనిపించాడు. అతడు రాజుతో, మహారాజా, నా పేరు నిరంజనుడు. నేను మీ గూఢాచారి దళంలో పనిచేస్తున్నాను. వీడు గండర భీముడనే గజదొంగ. అడవి గుండా ప్రయాణిస్తున్న వారిని వీడు నిలువునా దోచుకుంటూ ఎదురు తిరిగిన వారిని దారుణంగా గాయపరుస్తున్నాడు. నేను వీడి మీద ప్రత్యేకంగా నిఘా వేసి బంధించబోయాను. అంతలో వీడి అనుచరులు నన్ను బంధించారు. వీడు నిర్దాక్షిణ్యంగా చురకతో నా కన్ను పెరికి వేశాడు. ఈలోపు మన రాజభటులు రావడంతో వీడు ఎట్టకేలకు దొరికిపోయాడు. ఈ గజదొంగను కనికరం చూపకుండా కఠినంగా శిక్షించండి అని కోరాడు. అప్పుడు గండరభీముడు, రాజా, నేను ఇతగాడిని అటకాయించలేదు, దోచుకునే ప్రయత్నమూ చేయలేదు. ఇతనే నన్ను బంధించబోయాడు. ఆత్మరక్షణార్థం నేను ప్రతిఘటించడంలో ఇతని కంటికి గాయమైంది. అందులో నా తప్పేమీ లేదు. ధర్మప్రభువులు స్వయంగా మీరే న్యాయం చెప్పాలి అని విన్నవించాడు. అక్కమయూకుడు కంటికి కన్ను అన్న సాంప్రదాయాన్ని అనుసరించి ఈ బందిపోటు ఒక కంటిని తీసేయండి అని నిరంజనుడిని ఆదేశించాడు. మహారాజు తీర్పును ఆమోదిస్తూ సభికులు హర్షాధ్వానాలు చేశారు. కొంతకాలం గడిచాక ఒకరోజు అక్కమయూకుడు నిండు సభలో ఉండగా అగ్నిహోత్రుడు అనే పండితుడు కలిశాడు. అతనితో కూడా కుడిచేయి లేని ఒక యువకుడు ఉన్నాడు. అగ్నిహోత్రుడు అక్కమయూకుడితో, రాజా, వీడు నా కుమారుడు. పేరు నీలకంఠుడు. మీ కుమారుడు అభిషిక్తుడు, నా కుమారుడు నీలకంఠుడు గురుకులంలో సహాధ్యాయులు.
ఖడ్గచాలనం అభ్యసిస్తుండగా మీ కుమారుడి చేతిలోని ఖడ్గం నా కుమారుడి చేతిని ఖండించింది. ఇది మా కుటుంబానికి తీవ్ర నష్టం, మనస్తాపం కలిగించింది. కంటికి కన్ను అన మన రాజ్య సాంప్రదాయాన్ని అనుసరించి యువరాజు కుడి చేతిని ఖండించేలా తీర్పుని ఇవ్వండి అని కోరాడు. అగ్నిహోత్రుడు చెప్పింది విన్న అక్కమయూకుడు కొద్ది క్షణాలు ఆలోచనలో పడ్డాడు. మహారాజు ఏం తీర్పు చెబుతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అప్పుడు అక్కమయూకుడు అగ్నిహోత్రుడితో, పండితోత్తమ, నా కుమారుడు ఏ చేత్తో ఖడ్గచాలనం చేస్తుండగా నీ కుమారుడి చేయి తెగిపడిందో ఆ చేత్తోనే నీ కుమారుడు యువరాజు చేతిని తెగనరకాలి. ఇదే నా తీర్పు అని చెప్పాడు. అగ్నిహోత్రుడు, మహారాజా, అదెలా సాధ్యం? యువరాజు కుడి చేత్తో ఖడ్గచాలనం చేస్తుండగా నా కుమారుడి కుడి చెయ్యి తెగిపడింది. మరిక నా కుమారుడు కుడి చేత్తో ఎలా యువరాజు చెయ్యి ఖండించగలడు? అది అసాధ్యం కదా అన్నాడు. అలా వీలుపడనప్పుడు శిక్ష కూడా వీలుపడదు. అదే ధర్మం. నీ కుమారుడికి జరిగిన నష్టానికి ప్రతిగా అతనికి మంచి పదవినిస్తాను. క్షణం ఆలోచించండి అన్నాడు అక్కమయూకుడు. కొద్ది క్షణాలు ఆలోచించిన అగ్నిహోత్రుడు మహారాజుకు నమస్కరించి, మీ న్యాయమైన తీర్పును స్వాగతిస్తున్నాను, నన్ను మన్నించండి అని సభ వీడిపోయాడు. అంతవరకు కథ చెప్పిన బేతాళుడు, రాజా, అక్కమయూకుడి తీర్పులు బహు విచిత్రంగానూ పరస్పర విరుద్ధంగానూ ఉన్నాయి. ఒక దొంగ తనకి తాను తప్పు చేశానని ఒప్పుకున్నా అతడిని శిక్షించని రాజు తన తప్పేమీ లేదని మొరపెట్టుకున్న బందిపోటును మాత్రం కన్నుకు కన్ను అంటూ కఠినంగా శిక్షించాడు. అదే తన కుమారుడి విషయానికి వచ్చేసరికి కంటికి కన్ను అన్న సాంప్రదాయాన్ని పక్కన పెట్టి కుడి చేత్తోనే యువరాజు చేతిని ఖండించాలని మెలికపెట్టి తన కుమారుడు శిక్షించబడకుండా తప్పించాడు. తీర్పులు బాగా చెప్పాడని పేరు గడించిన అక్కమయూకుడు ఇతరులకు ఒక రకంగానూ తన వారికి ఒక రకంగానూ తీర్పు చెప్పడం ఆశ్రిత పక్షపాతం, స్వార్థపర్వతం కాదా? అయితే మహారాజు యువరాజుకు శిక్ష పడకుండా స్వార్థపూరితంగా తీర్పు చెప్పిన పండితుడు మీది న్యాయమైన తీర్పు అని ఎందుకు ప్రశంసించాడు? మన్నించమని ఎందుకు కోరాడు? మహారాజు తనను శిక్షించగలడన్న భయంతోనా, లేక మరేదైనా కారణముందా? రాజా, సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అని హెచ్చరించాడు. అందుకు విక్రమార్కుడు, బేతాళ, కాలరుద్రుడనే దొంగ తను చేసింది తప్పని ఒప్పుకున్నాడు. అతని పశ్చాత్తాపం గమనించిన మహారాజు అందుకే అతడిని శిక్షించకుండా వదిలేశాడు. ఇకపోతే గజదొంగ గూఢాచారిని దోచుకునే ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు, కానీ అతను ఎందరో ప్రయాణికులను దోచుకున్న దోషి. విధి నిర్వహణలో ఉన్న గూఢాచారి కన్ను పెరికి అతను పెనుతప్పు చేశాడు. అందుకే మహారాజు కన్నుకు కన్ను అంటూ ఆ బందిపోటును కఠినంగా శిక్షించాడు. ఇక యువరాజు విషయానికి వస్తే అతను కావాలని సహాధ్యాయి చేతిని నరకలేదు. ఖడ్గవిద్యా శిక్షణ సమయంలో పొరపాటున అలా జరిగింది. అందుకే మహారాజు ఈ సందర్భంలో యువరాజును శిక్షించకుండా తీర్పు చెప్పాడు. తీర్పు అనేది సర్వకాలాలకు ఒకేలా ఉండదు. వ్యక్తులను బట్టి, సంఘటనలను బట్టి మారుతూ ఉంటుంది. అది ఆలస్యంగా గ్రహించబట్టే పండితుడు మహారాజుది న్యాయమైన తీర్పు అని ప్రశంసించాడు. తనను మన్నించమని కోరాడు. అంతేగాని మహారాజు శిక్షించగలడు అన్న భయంతో ఎంతమాత్రం కాదు అని చెప్పాడు. విక్రమార్కుడి నుంచి సరైన సమాధానం రావడంతో బేతాళుడు మరలా చెట్టెక్కేశాడు. ఇదేంటి న్యాయమైన తీర్పు కదా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ఔదార్యం. 2000 సంవత్సరాల క్రితం చీనా దేశంలో సో పో తావు అనే వృద్ధుడుండేవాడు. ఆయన పేరుపడిన పండితుడు. కానీ ఆయన పాండిత్యానికి మెచ్చి ఆదరించే దాతలు లేక దారిద్ర్యం అనుభవించేవాడు. దూరాన చూ అనే రాజ్యానికి రాజుగా ఉంటున్నవాడు కూడా గొప్ప పండితుడే. ఆయన పండితులను ఆదరించి దగ్గర ఉంచుకుని వస్తు వాహనాలిస్తాడని ప్రతీతి. ఆయన వద్దకు వెళ్ళి సన్మానాలు పొందవలసిందని తావుతో అనేక మంది మిత్రులు చెప్పారు. మిత్రుల మాటలు తోసివేయలేక తావు తన వద్ద గల కొద్దిపాటి ఉన్నిదుస్తులు, ధనము తీసుకుని చూ రాజ్యానికి కాలినడకన ప్రయాణమయ్యాడు. అనేక వందల మైళ్ళు వెళ్ళాలి. కొండల మీదుగా కష్టపడి ప్రయాణం చేయాలి. దారి మధ్యలో చలికాలం సంప్రాప్తమైంది. ఎక్కడైనా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుందామని
ఒక ఊళ్ళో యాంగ్ చియాపు అయ్యి అనేవాడి ఇంటికి వెళ్ళాడు. అయ్యి తావుకు ఉన్నంతలో చక్కగా అతిథి సత్కారం చేశాడు. తావు పండితుడని తెలిసి అయ్యి ఆనందించాడు. అయ్యి మాత్రం సామాన్యుడు కాదు. ఆయన వద్ద ఉన్న గ్రంథాలు చూస్తే అయ్యి తనకంటే చాలా రెట్లు పాండిత్యం గలవాడని తావుకు తెలిసిపోయింది. ఆయనతో పాండిత్య చర్చలు జరిపి తావు ఈ విషయం మరింత గట్టిగా రుజువు చేసుకున్నాడు. చూదేశపు రాజు పండితులను గొప్పగా సత్కరిస్తాడట. ఆయనను చూడబోతున్నాను, నీవు కూడా నా వెంట రారాదా అని అడిగాడు తావు. అయ్యి ఒప్పుకుని చలిదుస్తులు డబ్బు తీసుకుని బయలుదేరాడు. ఇద్దరూ కలిసి కొన్నాళ్లు ప్రయాణం సాగించిన అనంతరం మంచు తుఫాను వచ్చింది. లియాంగ్ పర్వతాల మధ్య వారిద్దరూ ఈ మంచు తుఫానులో చిక్కుకున్నారు. ఇంకా 4 రోజులు గడిస్తే గాని వారు చూదేశం చేరలేరు. వారు చలికి చచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ముసలివాడైన తావు చాలా దీనస్థితిలో ఉన్నాడు. చివరికి ఆయన అయ్యితో ఈ విధంగా అన్నాడు: నాయనా, నా పని అయిపోయింది. నేనెలాగూ చూదేశం చేరలేను. నా చలిబట్టలు కూడా నీవే వేసుకుంటివా ముందుకు సాగగలవు, చూరాజును సందర్శించగలవు. నా బట్టలిస్తాను, తీసుకో. దీనికి అయ్యి ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు. వెళితే ఇద్దరము వెళ్దాం, లేకపోతే చలికి ఇద్దరము చద్దాము. మీ చలిబట్టలు తీసుకుని మీ మరణానికి కారణభూతుణ్ణి కావడానికి అసలే ఒప్పుకోను అన్నాడు అయ్యి. నాయనా, నీవు యువకుడివి, నేను కాటికి కాళ్ళు చాచుకుని ఉన్నవాణ్ణి. చూరాజు నాకు సన్మానం చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. అదీ కాక నీవు నాకన్నా గొప్ప పండితుడివి అని చెప్పు చూశాడు తావు. అయ్యి వినిపించుకోలేదు. మంచు నుంచి తప్పించుకోవడానికి వారిద్దరూ ఒక గుహలో తలదాచుకున్నారు. ఎక్కడైనా 4 పుల్లలు దొరికితే చలిమంట వేసుకోవచ్చునే అన్నాడు తావు. అయ్యి పుల్లల కోసం బయటికి వెళ్ళాడు. అయ్యి తిరిగి వచ్చేలోపుగా తావు తన చలిబట్టలు విడిచి గుహలో పెట్టి వెలుపల ఉన్న మంచు గోతులోకి దూకేశాడు. అయ్యి తిరిగి వచ్చి చూసేసరికి గుహలో తావు బట్టలు మాత్రమే ఉన్నాయి. గాబరాగా అతడు బయటకు వచ్చి వెతకగా మంచుగోతిలో పడి ఉన్న తావు శరీరం దొరికింది. తన కోసం ప్రాణాలను త్యాగం చేసిన తావు ఔదార్యం తలుచుకుని అయ్యి చాలా దుఃఖించాడు. ఆయన శవాన్ని ఆ గుహలోనే భద్రం చేసి తావు విసర్జించిన బట్టలు ధరించి అయ్యి క్షేమంగా చూదేశం చేరాడు. చూదేశపు రాజు అయ్యి పాండిత్యానికి సంతోషించి ఆస్థాన కవిగా నియమించి ధనము, వస్తువాహనాలు ఇచ్చాడు. ఇంత సన్మానం పొందుతూ అయ్యి కంటతడి పెట్టడం రాజు గమనించి కారణమేమని అడిగాడు. ప్రభు, నా పాండిత్యాన్ని మీరంతగా గౌరవిస్తున్నారు. తావు ఔదార్యం ముందు నా పాండిత్యం ఏపాటి అన్నాడు అయ్యి. తావు చేసిన త్యాగం విని రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఆయన అయ్యితో సహా తావు శవం భద్ర చేసిన గుహ వద్దకు వెళ్ళి వైభవంగా తావుకు అంత్యక్రియలు చేయించి అక్కడే సమాధి కట్టించాడు. అయ్యి ప్రతి ఏడు ఆ సమాధి వద్దకు వెళ్ళి అశ్రుతర్పణాలు విడిచి వస్తూ ఉండేవాడు. ఆయన అనంతరం చీనా దేశంలోని కవి పండితులకు తావు సమాధి ఒక గొప్ప యాత్రాస్థలంగా అయ్యింది. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బామ్మగారు బాబీగాడు. బాబీ 5వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు లేరు. అన్ని పనులకు బామ్మ మీద ఆధారపడడం బాబీగాడికి అలవాటు. నిద్రలేచాక పక్క బట్టలు దులుపుకోలేడు, పళ్ళను తోముకోలేడు, స్నానం చేసుకోలేడు, అన్నం స్వయంగా తినలేడు, బామ్మతోడు లేకుండా బడికి వెళ్ళి రాలేడు. తోటి పిల్లలతో ఆటలాడడానికి భయం, పాటలు పాడడానికి భయం, టీచర్లు ఇచ్చిన ఇంటి పని స్వయంగా చేసుకోలేడు. వాడి మందబుద్ధి గురించి ఉపాధ్యాయులు అప్పుడప్పుడు బామ్మతో ఫిర్యాదు చేసేవారు. మనవడి మందబుద్ధి అలా ఉండిపోతుందేమోనని బామ్మ భయం. స్వయంగా నీ పనులు నువ్వే చేసుకోవడం నేర్చుకో అని చెప్పి విసిగిపోయింది. తనేమైనా అయిపోతే మనవడి గతేమిటి దిగులు పడుతుండేది. మనవడికి పక్షులను, జంతువులను చూపించి వాటి పిల్లలు ఎలా ఇతరులపై ఆధారపడకుండా బతుకుతున్నాయో అర్థమయ్యేలా వివరించేది. బాబీగాడికి అవేమీ చెవిన పడేవి కాదు. సతాయించి బామ్మ చెబితే, అబ్బా ఆ సోదంతా చెప్పకు, నీవు తోడు ఉన్నావుగా, నాకేమిటి భయం అని చిరాకు పడుతుండేవాడు. బామ్మ తన ప్రయత్నం తాను మానలేదు. ఆ సంవత్సరం బాబీగాడు చదివే పాఠశాలలో 5వ తరగతి పిల్లలతో అరకులోయకు 2 రోజుల విహారయాత్ర వేశారు. మినీ బస్సులో ప్రయాణం. అందరితో పాటు బాబీగాడు కూడా బయలుదేరాడు.
బస్సు ఘాట్ రోడ్లో మలుపులు తిరిగినప్పుడల్లా పిల్లలు ఒకరి మీద ఒకరు పడి కేరింతలు పెట్టసాగారు. బస్సు కొండల మీద నుంచి పోతున్నప్పుడు లోయల దృశ్యాలు చూసి పిల్లలు సంబరపడుతూ టీచర్లు ఉన్నారన్న ధ్యాస కూడా మర్చిపోయారు. కేకలు, చప్పట్లు, ఒకటే సందడి. బాబీగాడికి ఇవేమీ పట్టలేదు. ఒక్కడే బిక్కుబిక్కుమని సీటుకు అతుక్కుపోయినట్లు కూర్చున్నాడు. అది చూసి పిల్లలు, మీ బామ్మ గుర్తుకొచ్చిందా? ఆమెను తీసుకురావలసింది. అయ్యో పాపం, బామ్మ లేకుండా బాబీగాడు ఉండగలడా అంటూ గేలి చేయసాగారు. బాబీగాడిలో ఉక్రోషం పెరిగింది. ముఖం ఎర్రబడింది. బస్సు అరకులోయ చేరింది. పిల్లలందరూ బిలబిల బస్సు దిగారు. అందరకు ఆకలి దంచుతోంది. టీచర్లు చూపించిన క్యాంటీన్లోకి పిల్లలు చొరపడ్డారు. ఒకరిపై ఒకరు పరిహాసాలు ఆడుకుంటూ పిల్లలు వేడివేడి పలహారాలు తినసాగారు. ఒక్క బాబీగాడు మాత్రం పలహారం ముందు పెట్టుకుని కూర్చున్నాడు. ఇడ్లీ తినబోతే చట్నీ జారి చొక్కాపై పడింది. నీరు తాగబోతే గ్లాసు పక్కనున్న వారి మీదకు మళ్ళింది. అందరూ నవ్వారు. పాపం బాబీగాడు ఏ పని చేసుకోలేడు అని గేలి చేశారు. బాబీగాడిలో రోషం తొంగి చూసింది. ఎలాగోలా పలహారం అయిందనిపించుకున్నాడు. టీచర్లు పిల్లలందరినీ క్యూలో నిలబెట్టించారు. దగ్గరలో ఉన్న పద్మావతి ఉద్యానవనానికి అందరూ బయలుదేరారు. తోటలో రకరకాల మొక్కలు, పూలు, క్రోటన్లు, జంతువులు, పక్షులు ఆకారాల్లో పొదలు ఉన్నాయి. పిల్లలు వాటిని చూశారు. గిరిజనుల చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అనేక చిహ్నాలను వారు అక్కడ చూసి ఆనందించారు. మధ్యాహ్నం 2 అయింది. అందరూ భోజనానికి ఊర్లోకి వచ్చారు. బాబీగాడికి మళ్ళీ సమస్య వచ్చి పడింది. ఏది ఎలా కలుపుకోవాలో, ముందు ఏది తినాలో బాబీగాడికి అర్థం కాలేదు. బాబీగాడి అవస్థను చూసిన పిల్లలు, ఇప్పుడు మీ బామ్మ వచ్చి తినిపించదులే, అన్నీ కలుపుకుని ఈ రోజుకు తిను అని సలహాలు ఇవ్వడం ప్రారంభించారు. బాబీగాడు ఎలాగోలా భోజనం ముగించాడు. చేతులు శుభ్రం చేసుకున్నప్పుడు చొక్కా పూర్తిగా తడుపుకోవడం బాబీగాడికి చాలా అవమానం అనిపించింది. సాయంత్రం వరకు పిల్లలతో గడిపి అందరితో పాటు లాడ్జి చేరుకున్నాడు. లాడ్జిలో బస. పిల్లలందరకు ఆ అనుభవం కొత్త. అసలే చలికాలం, అందులోనూ అరకులోయ చలి పులిలా మీద పడి పలకరించింది. కాళ్లను డొక్కల్లో ముడుచుకుని తెచ్చుకున్న దుప్పట్లు కప్పుకొని అందరూ నిద్రపోయారు. తెల్లవారింది. బాబీగాడికి మళ్ళీ కష్టాలు ఆరంభమయ్యాయి. పళ్ళు తోముకోవడానికి బ్రష్ పట్టుకోగానే బామ్మ గుర్తుకొచ్చింది. రోజు బామ్మే దగ్గరుండి పళ్ళు తోమేది. తోటి పిల్లలు చకచకా బ్రష్ చేసుకుంటూ తనను గమనించడం చూశారు. మొత్తం మీద బ్రష్ చేసుకోవడం పూర్తి చేశాడు. అందరిలాగే కొలాయి వద్ద స్నానం చేశాడు. ఉదయం పలహారం చేసేటప్పుడు చొక్కా మీద చట్నీ వేసుకోకుండా జాగ్రత్త పడ్డాడు. పలహారం తీసుకున్నప్పుడు తోటి పిల్లలు గమనించకపోవడం బాబీగాడికి మంచిది అయింది. తడబాటు తగ్గింది. అంతలో పిక్నిక్ బస్సు హోటల్ ముందుకొచ్చి ఆగింది. దగ్గరలో ఉన్న జలపాతం చూడడానికి అందరూ బస్సు ఎక్కారు. కొంతసేపటికి బస్సు జలపాతం వద్దకు చేరుకుంది. ఏటవాలుగా ఉన్న ఒక చాపరాయి మీద నుండి గోస్తని నది నీరు ఒక లోయలోకి వరదలా జారిపడుతోంది. నీరు పడుతున్నప్పుడు వచ్చిన హోరుమన్న శబ్దం ఒక రకమైన భయాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. తుంపర్లతో కూడిన చల్లని గాలి శరీరాలను తాకుతూ పిల్లలను ఆనంద పరవశులను చేసింది. బాబీగాడు మరీ ఆనందం పొందాడు. అంతవరకు ఇల్లు కదలని అతడికి ఆ విహారయాత్ర ప్రయాణం అతడి మనస్సును హత్తుకుంది. అక్కడ విశ్రాంతి పొందాక తిరుగు ప్రయాణం అయ్యారు. తిరుగు ప్రయాణంలో కొండల మీద కోతుల గుంపులు చూస్తూ పిల్లలు భలే సరదా పొందారు. దారిలో బొర్రా గుహలు చూశారు. విశాలమైన ఆ గుహలో చిట్టి చీమల్లా పిల్లలు బారులు తీర్చి తిరిగారు. గుహల సౌందర్యాన్ని చూశాక అందరూ మళ్ళు బస్సెక్కి పొద్దుకూక ముందే ఊరు చేరారు. ఎవరిళ్లకు వారు చేరుకున్నారు. మనవడు ఇల్లు చేరేసరికి అవ్వ ఆప్యాయంగా మనవడిని అక్కున చేర్చుకుని, ఎలా అయింది ప్రయాణం? ఎంతమంది వచ్చారు? విశేషాలు ఏమిటి? విహారయాత్ర నీకు నచ్చిందా? బాగా ఆనందించావా? అంటూ ఏవేవో ప్రశ్నలు వేసింది బామ్మ. అవన్నీ వివరంగా చెబుతాను బామ్మ, ముందు నాకు భోజనం పెట్టు, ఆకలిగా ఉంది అన్నాడు బాబీగాడు. అవ్వ గబగబా భోజనం వడ్డించింది. అన్నం కూర కలిపి బామ్మ తనకు తినిపించబోతుంటే బాబీగాడు ఆపాడు. తనే స్వయంగా తిన్నాడు. బామ్మ సాయం లేకుండానే ఇంగిలి చేయి కడుక్కున్నాడు. బామ్మ నివ్వెరపోయింది. యాత్ర విశేషాలు చెబుతూ బాబీగాడు పక్కబట్టలు సర్దుకున్నాడు. మనవడు స్వయంగా చేసుకుంటున్న పనులు చూసి బామ్మకు నోట మాట రాలేదు.
అలసిపోయి నిద్రపోయిన బాబీగాడి పక్కన బామ్మ చోటు చేసుకుని పడుకుంది. తెల్లవారింది. బాబీగాడు స్వయంగా బ్రష్ చేసుకున్నాడు. బామ్మ స్నానం చేయించబోతుంటే, వద్దు బామ్మ, నేనే స్నానం చేసుకుంటాను అని అన్నాడు. తరువాత భోజనం చేసి చకచకా బడికి పోయాడు. బామ్మ నిశ్చేష్టురాలయ్యింది. బడి వదిలే సమయానికి బాబీగాడిని తీసుకురావడానికి బామ్మ ఎదురుగా వెళ్తే బాబీగాడు బామ్మను చూసి, పద పద, నేనొక్కడినే ఇంటికి వచ్చేయగలను, నేనింకా చిన్నపిల్లాడినేమీ కాను అంటూ బామ్మ కన్నా ముందుగానే ఇల్లు చేరుకున్నాడు. సాయంత్రం హోంవర్క్ కూడా తనే చేసుకున్నాడు. బామ్మ సాయం తీసుకోలేదు. ఆ రాత్రి బామ్మ, అన్నం తినిపిస్తాను రా నాయనా అని పిలిస్తే, నీవు తినిపించనక్కర్లేదు, అన్నం వడ్డించి పెట్టు చాలు అని తిరుగు సమాధానమిచ్చాడు. బాబీలో ఇంత త్వరగా మార్పు వస్తుందని ఊహించలేదు బామ్మ. వారం రోజుల తర్వాత ఒక ఉపాధ్యాయురాలు బామ్మకు కనిపించి, మీ బాబీగాడు బాగా మారాడు. అరకు విహారయాత్ర మీ మనవడిలో బాగా మార్పు తెచ్చింది. మీ మనవడి గురించి మీరిక దిగులు పడనక్కర్లేదు. బయట ప్రపంచం, తోటి పిల్లలను గమనించి ఎంతో నేర్చుకున్నాడు. మనం అనుకుంటున్నట్లు బాబీగాడు మందుడు కాడు, బద్ధకస్తుడు అంతే. ఆ బద్ధకం విహారయాత్రలో వదిలింది అన్నారు. బామ్మ దిగులు పటాపంచలైంది. స్వయంగా పనులు చేసుకుపోతున్న మనవడిని చూసి ఆమె మురిసిపోయింది. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వడ్డించే గరిటె. గోవిందం ఇంటి పొరుగున ఉంటున్న రామేశం ఒకరోజు గోవిందం దగ్గరకొచ్చి, పట్నంలో ఒకతను నాకు కొంత పైకం బాకీ ఉన్నాడు, వసూలు చేసుకుని వద్దామనుకుంటున్నాను, కాస్త తోడు వస్తావా అన్నాడు. అందుకు గోవిందం, దానికేం భాగ్యం, నాకు కూడా పట్నంలో కొద్దిగా పని ఉంది. అయితే ఈరోజు తిథి ఎంతమాత్రం బాగాలేదు, రేపు దివ్యంగా ఉంది, వేకువనే బయలుదేరదాం అన్నాడు. గోవిందానికి చాదస్తం ఎక్కువ. వారం వజ్యం చూడందే ఏ పని చేయడు. ఈ విషయం అంతో ఎంతో తెలిసి ఉన్న రామేశం సరే అన్నాడు. మరుసటి రోజు ఉదయం ఇద్దరు బయలుదేరి అలా వీధిలో కాలు పెట్టారో లేదో, తమకు రెండిళ్ళ అవతల ఉన్న గురునాథం అటువైపు వస్తూ కనిపించాడు. గోవిందం రామేశంతో, ఇంటికి వెళ్ళి ఓ గడియ కూర్చుని మళ్ళీ బయలుదేరదాం అన్నాడు. గురునాథం తమ ఇల్లు దాటి వెళ్ళాడని నిర్ధారించుకున్నాక ఇద్దరూ మళ్ళీ వీధిన పడ్డారు. గురునాథం శకునం మంచిది కాదా అంటూ రామేశం అడిగాడు. శకునం సంగతి అటుంచి అతని నోరు మంచిది కాదు, ఎక్కడికి ఎందుకు అంటూ ఆరాలు మొదలెడతాడు. ఊర్లో విషయాలన్నీ తెలుసుకోనిదే అతనికి తోచదు అన్నాడు గోవిందం. అందుకు రామేశం, అతడు ప్రతిరోజు వేకువనే పొరుగురు గ్రంథాలయం వెళ్ళి దిన వార పత్రికలు చదివి వస్తూ ఉంటాడట, నిజమేనా అన్నాడు. సర్లే, ఇప్పుడు అతని సొద ఎందుకు, త్వరగా పద అన్నాడు గోవిందం. ఇద్దరూ పట్నం చేరుకుని రామేశానికి డబ్బు బాకీ ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. అతడు అప్పుడే పొరుగురు బయలుదేరి వెళ్ళినట్లు, 2 రోజుల వరకు తిరిగి రాడని తెలిసింది. దాంతో రామేశం నిరాశ చెందాడు. ప్రస్తుతం అతనికి డబ్బు అవసరం చాలా ఉన్నది. గోవిందంతో పెట్టుకోకుండా తను ముందు రోజు వచ్చి ఉంటే డబ్బు చేతికంది ఉండేదనుకున్నాడు. తరువాత వాళ్ళు గోవిందం పని కోసం బజారు వీధికి వచ్చారు. గోవిందం తన పిల్లల కోసం పాఠ్యపుస్తకాలు, దుస్తులు కొనాలనుకున్నాడు. కానీ ఆ రోజు దుకాణాలన్నీ మూయబడి ఉన్నాయి. విచారించగా ఆ రోజు దుకాణదారులు సమ్మె చేస్తున్నారని తెలిసింది. ఇద్దరికీ ఆకలి దంచేస్తుంది. గోవిందం ఎప్పుడు పట్నం వచ్చినా భోజనం చేసే శాకాహార భోజనశాల కూడా మూసివేసి కనపడింది. తక్షణం కడుపులో ఏదో ఒకటి పడితే తప్ప కాలు కదపలేమని ఇద్దరికీ అనిపించింది. పక్క వీధిలో ఓ పూటకూళ్ళ ఇల్లు ఉన్నదని అక్కడున్న వాళ్ళు చెప్పారు. ఇద్దరూ పూటకూళ్ళ ఇంటికి వెళ్ళారు. కాళ్ళు చేతులు కడుక్కొని భోజనాల బల్ల దగ్గర కూర్చున్నారు. వడ్డన చేసే అతను వీరి ముందు పళ్ళాలు ఉంచుతూ, శాకాహారమా మాంసాహారమా, ఏది వడ్డించమంటారు అన్నాడు. గోవిందం చప్పున లేచి నిలబడుతూ, రామేశం నాతో రా అని రామేశాన్ని ఆదేశిస్తున్నట్లు పిలిచాడు. అప్పటికే గోవిందం చాదస్తంతో విసిగిపోయిన రామేశం కూర్చున్న చోటు నుండి కదలకుండా, ఇక్కడ భోంచేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు అని తనకు శాకాహార భోజనం వడ్డించమని వడ్డన చేసే కుర్రాడితో చెప్పాడు. గోవిందం పూటకోళ్ల యజమాని వద్దకు వెళ్ళి తనకు విడిగా బల్ల ఏర్పాటు చేసి విస్తరిలో వడ్డన చేయమని కోరాడు.
యజమాని అదనంగా 20 రూపాయలు పుచ్చుకుని ఆ ఏర్పాట్లు చేయించాడు. భోజనాలయ్యాక ఇద్దరూ ఊరిదారి పట్టారు. దారిలో గోవిందం రామేశంతో, నీవు కూడా నాతో పాటు కూర్చుని భోంచేయాల్సింది అన్నాడు. అందుకు రామేశం, అలా కూర్చున్నా బాగుండేది, నేను ఆ విషయం గమనించకపోదును అన్నాడు రామేశం. ఏ విషయం అన్నాడు గోవిందం. రామేశం కాస్త తటపటాయిస్తూ, అక్కడ వడ్డన చేసే కుర్రాడు 1-2 సార్లు మాంసాహారానికి ఉపయోగించిన గరిటనే మనకు శాకాహారం వడ్డించడానికి ఉపయోగించాడు మరి అన్నాడు. గోవిందం నోరెల్లబెట్టాడు. అప్పుడు రామేశం, మనకిలా జరగవలసిందిలే, మంచి రోజు అది చూసుకోకుండా నిన్న బయలుదేరి ఉంటే మన ఇద్దరి పనులు తెమిలి ఉండేవి, పైగా ఈ తిప్పలు ఉండేవి కావు. పోనీ గురునాథం ఎదురు పడ్డాడని వెనక్కు వెళ్లకుండా వచ్చి ఉండినా సరిపోయేది. అప్పుడే దినపత్రిక చదివి వస్తున్న అతడు దుకాణాల సమ్మె గురించి మనకు తెలిపి ఉండేవాడు. మనం ప్రయాణం మానుకుని ఉండేవాళ్ళం. మనం అనవసరంగా గురునాథాన్ని కించపరిచామేమో అనిపిస్తున్నది. అయినా ఈ ఆచారాలు నమ్మకాలు అనేవి ఇతరులను బాధ పెట్టనంత వరకు, అలాగే మన శరీరానికి ఇబ్బంది కలిగించనంత వరకు మాత్రమే పాటించవచ్చని నాకు అనిపిస్తుంది అని సూటిగా అన్నాడు. రామేశం ఈ మాటలు తనను ఉద్దేశించి అంటున్నవని గోవిందానికి అర్థమైంది. ఇక నుండి నేను నా తరహా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు అతడు మెల్లగా రామేశంతో. వడ్డించే విషయంలో తను కల్పించి అప్పటికప్పుడే చెప్పిన అబద్ధం గోవిందం మీద బాగా పనిచేసిందని రామేశం సంతోషించాడు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బ్రహ్మ ప్రళయం. బ్రహ్మదేవుడు భూమిపై మానవులను సృష్టించి, నాయనలారా, తిరిగి నేను ప్రళయం కలిగించేదాకా మీరు ఈ భూమిపై జీవించండి అని వరం ఇచ్చాడు. దేవా, తిరిగి ప్రళయం ఎప్పుడు వస్తుందో మాకు తెలిసినట్టయితే మేము భూమిపై చేయదగిన కార్యాలను నిర్ణయించుకుంటాము అన్నారు మానవులు. ప్రళయం ఎంతకాలానికి జరిగేది మీకు తెలిసేందుకు నేను ఒక ఏర్పాటు చేస్తాను అంటూ బ్రహ్మదేవుడు ఒకచోట 3 కర్రలు పాతాడు. మొదటి కర్రకు 64 వలయాలు అమర్చాడు. అట్టడుగున ఉన్న వలయం అన్నిటికన్నా పెద్దది, దానిపైన కొంచెం చిన్నది, దానిపైది ఇంకా కొంచెం చిన్నది, అన్ని వలయాలకు పైన ఉన్నది అన్నిటికన్నా చిన్నది. తరువాత బ్రహ్మదేవుడు ముగ్గురును పిలిచి, మీరు బ్రహ్మప్రళయం దాకా జీవించే వరం ఇస్తున్నాను. మీ పని ఏమిటంటే ఈ వలయాలన్నిటినీ ఇదే క్రమంలో 3వ కర్రకు అమర్చాలి. పెద్ద వలయం మీద చిన్న వలయం ఉండవచ్చునే గాని చిన్నదాని మీద పెద్ద వలయం ఉంచరాదు. 2వ కర్రను తాత్కాలికంగా వలయాలుంచడానికి మాత్రమే ఉపయోగించాలి. మీరు ముగ్గురు వంతులు వేసుకుని ఈ పని సాగించండి. ఈ 64 వలయాలు 3వ కర్రకు ఇదే క్రమంలో అమర్చిన క్షణాన ప్రళయం వస్తుంది అన్నాడు. మరుక్షణం బ్రహ్మ అంతర్ధానమైపోయాడు. తరువాత బ్రహ్మ నియమించిన వారిలో మొదటివాడు బ్రహ్మ చెప్పినట్లు చేయసాగాడు. అతను అన్నిటికన్నా చిన్నదైన మొదటి వలయాన్ని తీసి 2వ కర్రకు తగిలించి, దానికంటే పెద్దదైన 2వ వలయాన్ని 3వ కర్రకు తగిలించి, దానిపై మొదటి వలయాన్ని పెట్టాడు. తరువాత 3వ దాన్ని 2వ కర్రకు పెట్టి పని సాగించాడు. ఇది చూస్తున్న వారిలో ఒకడు, ఈ పని ఎంతోసేపు పట్టదు. మన మానవులకు భూమిపై గల కాలం బహుకొద్ది. ఈ కొద్ది కాలంలో ఏం చేయగలం అన్నాడు. 3వవాడు మాట్లాడలేదు. ఈ విగడయ ముగిసే లోపల 5-6 వలయాలు 3వ కర్రను చేరాయి. అయినా అతను కంగారు పడలేదు. తాము ముగ్గురూ కలిసి అవిరామంగా పనిచేస్తే వలయాలను రోజుకు 1,00,000 సార్లు అటూ ఇటూ కదిలించగలమని అంచనా వేశాడు. అలాంటి కదలికలు ఎన్ని పూర్తి అయితే బ్రహ్మ అప్పచెప్పిన పని ముగుస్తుందో అంచనా కట్టడానికి అతనికి చాలా కాలం పట్టింది. అప్పటికి ప్రపంచంలో గణిత శాస్త్రం లేదు. అందుచేత ఆ వ్యక్తి గణిత శాస్త్రాన్ని స్వయంగా సృష్టించవలసి వచ్చింది. ఆ శాస్త్రం సహాయంతో అతను ఈ వలయాలను కొన్ని కోట్ల సార్లు మార్చితే గాని అవి మొదటి కర్ర నుంచి 3వ కర్రకు మారవని నిర్ధారణ చేశాడు. రోజుకు 1,00,000 మార్పుల చొప్పున వీటన్నిటినీ పూర్తి చేయడానికి దాదాపు 50,000 కోట్ల సంవత్సరాలు పడుతుందని గ్రహించాడు. అతను తన అనుచరులతో, సోదరులారా, ఇక ఈ పని మనం మానవచ్చు
ఎందుచేతనంటే ఇంకా 50,000 కోట్ల ఏళ్ల దాకా బ్రహ్మ ప్రళయం రాదు. ఈలోపుగా మానవులం ఎన్ని అద్భుత కార్యాలు సాధించినా సాధించవచ్చు అన్నాడు. అతను గుణించిన లెక్కలను మిగిలిన ఇద్దరు కూడా అర్థం చేసుకుని గణిత శాస్త్రంలో ప్రవీణులయ్యారు. ఇదండి బ్రహ్మప్రళయం కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ 4వ దొంగ. ఒక దేశంలో 3 గజ దొంగలు ఉండేవారు. వారు రోజుకొక దొంగతనం చేసినా వారిని పట్టడం ఎవరికీ సాధ్యం కాలేదు. వాళ్ల పేరు చెబితే ధనికులకు సింహస్వప్నంగా ఉండేది. వాళ్లను ఏ విధంగానైనా పట్టాలనే ఉద్దేశంతో ఆ దేశపు రాజు ప్రతి రాత్రి తాను కూడా ఒక దొంగలాగా వేషం వేసుకుని తిరగసాగాడు. ఈ విధంగా కొన్ని రాత్రులు తిరగగా ఒక చీకటి రాత్రి రాజుకు దొంగలుండే స్థలం చిక్కింది. రాజు అక్కడికి చేరుకునేసరికి ఆ దొంగలు ఆ రాత్రి తాము చేయదలిచిన దొంగతనం గురించి ఆలోచిస్తున్నారు. కొత్త దొంగను చూడగానే గజదొంగలకు కొంత అనుమానం కలిగింది. ఎవరు నీవు? ఇక్కడికి ఏం పని మీద వచ్చావు అని అడిగారు. నేను దొంగనే. ఈ ప్రాంతాల్లో మీరు చాలా గొప్ప దొంగలని విని మీకు నా శక్తి చూపించవచ్చాను అన్నాడు రాజు. దొంగలు నవ్వి, మా శక్తులను గురించి నీకేమైనా తెలుసా అని అడిగారు. తెలియదు, చెప్పండి, వింటాను అన్నాడు రాజు. నేను ఎంతటి లావు తాళాన్నైనా పూచిక పుడకతో తీయగలను అన్నాడు మొదటి దొంగ. నేను భూమికి చెవిపెట్టి ఆలకించానంటే డబ్బు ఎక్కడ ఉన్నది పసిగట్టగలను అన్నాడు రెండో దొంగ. ఒక్కసారి చూసిన మనిషిని నేను ఏ మారువేషంలో ఉన్నా పోల్చగలను అన్నాడు మూడో దొంగ. నీ శక్తి ఏమిటి అని 3 దొంగలు రాజును అడిగారు. ఏం చెప్పాలో రాజుకు తోచలేదు. అందుచేత ఆయన ఈ విధంగా అన్నాడు. నేను బొటనవేలు కిందకి దించానంటే ఎవరినైనా యమలోకానికి పంపగలను. చూపుడు వేలు పైకి ఎత్తానంటే చావడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు బతికి బయటపడతారు. ఈ మాటలకు 3 దొంగలు సంతోషించారు. తమంత శక్తి సామర్థ్యాలు కలవాడు, తెలివైనవాడు తోడు వచ్చాడు అనుకున్నారు. ఈ రాత్రి ఎక్కడికి దొంగతనానికి పోదాం అని అడిగాడు రాజు. నీ ఇష్టం, నువ్వు కోరుకున్న చోటికి పోదాం. మా శక్తి సామర్థ్యాలను నువ్వే చూతువు గాని అన్నారు దొంగలు. అయితే రాజుగారి ఖజానా కొల్లగొడదాం అన్నాడు రాజు. 4 కలిసి రాజప్రాసాదానికి బయలుదేరారు. పహారా వాళ్ల కంట పడకుండా లోపలికి చేరారు. రెండో దొంగ నేలకు చెవి పెట్టి ఆలకించి, ఖజానా ఈ వైపుగా ఉంది, జాగ్రత్తగా నడవండి అని చెప్పాడు. 4 అటుకేసి వెళ్ళారు. ఖజానాకు పెద్ద తాళం వేసి ఉంది. కానీ దాన్ని మొదటి దొంగ క్షణంలో ఊడదీశాడు. దొంగలు లోపల ప్రవేశించారు. ఈ సమయంలో రాజు వాళ్లకు తెలియకుండా వెళ్ళిపోయి తన భటులను పంపాడు. గజదొంగలు 3 సొత్తుతో సహా పట్టుబడ్డారు. మర్నాడు వారిని విచారణకు దర్బారుకు తీసుకొచ్చారు. సింహాసనం మీద కూర్చున్న రాజును చూస్తూనే మూడో దొంగ తన తోటి వాళ్లతో, ఈయనే నిన్న మనతో పాటు దొంగతనానికి వచ్చిన కొత్త మనిషి అని చెప్పాడు. విచారణ అయిపోగానే రాజు తన కుడి చేతి బొటనవేలు కిందకి తిప్పాడు. గజదొంగలకు మరణశిక్ష విధించబడింది. మర్నాడు ఉదయం వారు 3 ఉరికమం దగ్గరికి తీసుకుపోయారు. అధికారి ఒకడు వచ్చి, మీ ఆఖరు కోరిక ఏమిటి అని దొంగలను అడిగాడు. రాజుగారిని ఒక ప్రశ్న అడగాలి, అదే మా ఆఖరు కోరిక అన్నారు దొంగలు. రాజుగారు వచ్చారు. మీరు నన్ను అడగగోరే ప్రశ్న ఏమిటి అన్నాడు ఆయన. మరేం లేదు మహాప్రభు, మా శక్తులను మీకు ప్రదర్శించాం. మీ శక్తులను గురించి మాకు 2 విషయాలను చెప్పారు. రెండోది కూడా చూసి సంతోషించాలని మా కోరిక అన్నాడు మూడో దొంగ. రాజు చిరునవ్వు నవ్వి తన చూపుడు వేలు పైకెత్తాడు. వెంటనే రాజభటులు వచ్చి గజదొంగల కట్టు విప్పేసి ఉరికంబం నుంచి దించేశారు. తరువాత ఆ గజదొంగలు దొంగతనాలు మాని రాజు దగ్గరే కొలువుంటూ రాజుగారి పట్ల ఎంతో భక్తిగా కాలం గడిపారు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మేకు విలువ. పూర్వం ఒక గ్రామంలో ఒక పేద యువకుడు ఉండేవాడు. అతని పేరు గోవిందుడు. అతనికి పెళ్లి అయ్యింది.
2 పిల్లలు కూడా కలిగారు. కానీ భూవసతి కొంచెమైనా లేకపోవడం చేత గోవిందుడు వారిని తన రెక్కల కష్టం మీద పోషించవలసి వచ్చింది. ఇందుకుగాను అతను రహదారిని బస్తీకి నడిచి వెళ్ళి ఏదైనా కూలీ నాలీ చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో ఇంటికి కావలసిన వెచ్చాలు తెచ్చుకుంటూ ఉండేవాడు. వస్తుతః గోవిందుడు పొదుపు ఎరిగినవాడు. అతని చిన్నతనంలో అతని తండ్రి, నాయన ప్రతి చిన్న వస్తువుతోనూ ఎప్పుడో ఒకప్పుడు అవసరమైన పని ఉంటుంది అని చెప్పేవాడు. గోవిందుడు తన తండ్రి చెప్పిన పాఠాన్ని మరిచిపోలేదు. ఒకనాడు అతను రహదారిన బస్తీకి నడిచిపోతుండగా అటుగా మంత్రి కొడుకు గుర్రం ఎక్కి శరవేగంగా వచ్చాడు. గోవిందుడు చూస్తుండగానే గుర్రం కాలినాడా తాలూకు మేకొకటి జారి తలుక్కున మెరిసి దారిలో పడిపోయింది. బాబూ, నాడా మేకు పడిపోయింది అని గోవిందుడు ఎలుగెత్తి అరిచాడు. మంత్రి కొడుకు వెనక్కి తిరిగి చూసి నిర్లక్ష్యంగా చెయ్యి ఊపి ముందుకెళ్ళాడు. ఒక నాడా మేకు కోసం వెనక్కు వెళ్ళడం అతనికి పరువు లోపమనిపించింది. అదీగాక అతను అరణ్యంలో నుంచే వెళ్ళే అడ్డదారిన నగరానికి వెళుతున్నాడు. అందుచేత ఆ మేకు లేనందువల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదనుకున్నాడు. కానీ ఈ విషయంలో మంత్రి కొడుకు చాలా పొరపడ్డాడు. అతను అరణ్యంలో అట్టే దూరం పోకమునుపే గుర్రం నాడా వదులై ఊడి వచ్చింది. గోవిందుడి దగ్గర మేకు తీసుకుని ఉండినట్లయితే మంత్రి కొడుకు ఏదో విధంగా నాడాను మళ్ళీ బిగించి ఉండేవాడే. కానీ నాడా లేక గుర్రం కుంటుతూ ఉండడం చేత అతను గుర్రం నుంచి దిగి నడవవలసి వచ్చింది. దొంగలు అతని మీద పడి నిలువు దోపిడీ చేసి అతడిని ఒక చెట్టుకు కట్టి పారిపోయారు. ఈలోగా గోవిందుడు నాడా మేకు తీసుకుని తన వద్ద ఉంచుకుని ముందుకు సాగాడు. అతను కొంత దూరం వెళ్ళేసరికల్లా ఒక బండి దారిలో ఒరగబడి ఉండడం కనిపించింది. సాయి మేకు పోవడం చేత ఒక బండి చక్రం ఊడి వచ్చేసింది. బండి పక్కనే ఒక ధనికుడు నిలబడి ఉన్నాడు. ఆయన గోవిందుడిని చూడగానే, అబ్బి, నీ దగ్గర ఏదైనా మేకున్నదా? నేను త్వరగా నగరం చేరాలి. దారి మధ్యలో ఎక్కడో సాయి మేకు పడిపోయింది. ఈ దిక్కుమాలిన ప్రదేశంలో కాస్త ఇనప ముక్క కూడా ఉన్నట్లు కనపడదు అన్నాడు. గోవిందుడు తన వద్ద ఉన్న నాడా మేకు తీసి దాన్ని చక్రం ఇరుసులోకి రాతితో దిగవేశాడు. చక్రం గట్టిగానే పట్టింది. ధనికుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. నీవు కూడా నగరానికి పోతున్నావేమో, బండిలో రా అంటూ ధనికుడు గోవిందుని తనతో నగరానికి తీసుకుపోయి అతని చేతిలో ఒక బంగారు కాసు పెట్టాడు. ఆ కాసు చూడగానే గోవిందుడి కళ్ళు పెద్దవయ్యాయి. అది తన కుటుంబానికి 2 మాసాలు సరిపోతుంది. తన తండ్రి ఏనాడో అన్న మాట ఇప్పుడు అక్షరాలా నిజమైంది. ఒక చిన్న నాడా మేకు బంగారు కాసు తెచ్చిపెట్టింది. గోవిందుడు నగరంలో తన కుటుంబానికి 1 రోజులు సరిపడే సరుకులు కొని ఒక గోతంలో వేసుకుని దగ్గర దారి కదా అని అరణ్యం గుండా ఇంటికి రాసాగాడు. అతను కొంత దూరం వచ్చేసరికల్లా దారిలో ఓ పక్కనున్న చెట్టు వెనుక నుంచి ఏవో ఆర్తనాదాలు వినిపించాయి. గోవిందుడు తన గోతాన్ని గుర్తుగా ఒకచోట పొదల మధ్య దాచి చెట్లలో ప్రవేశించాడు. అతను చాలాసేపు నడిచాక ఒకచోట 6 పిల్లలు, ఒక స్త్రీ కనిపించారు. అందరూ దీనస్థితిలో ఉన్నారు. ఆ స్త్రీ ఒక కోటీశ్వరుడి భార్య. పిల్లలందరూ ఆమె సంతతి. మొన్న సాయంకాలం మేమంతా కలిసి అరణ్యంలో విహారం కోసం వచ్చాము. మా పిల్లలు పూల కోసం అడవిలో చొరబడ్డారు. వాళ్ళెక్కడ తప్పిపోతారా అని నేను కూడా వాళ్ల వెంట వెళ్ళాను. ఇంతలో పొద్దు కూకింది. మాకు దారి తెలియలేదు. ఆ రాత్రంతా తిండి లేకుండా దారి వెతుకుతూ తిరిగాం. నిన్నల్లా మాకు దారి దొరకలేదు. అన్నమూ నీళ్లు లేకపోవడం చేత మాకు తిరిగే శక్తి కూడా లేకపోయింది. ఇక్కడ నుంచే కేకలు పెట్టాం. మా మొర ఆలకించిన వాళ్ళు లేరు. ఇవాళ నువ్వు దేవుడల్లే వచ్చావు అన్నది కోటీశ్వరుడి భార్య. మీకొచ్చిన భయమేమీ లేదు. నేను మీకు దారి చూపిస్తాను. నా వెంట రండి అన్నాడు గోవిందుడు. నాయనా, మేము అడుగు తీసి అడుగు పెట్టే స్థితిలో లేం. మాకిప్పుడు కావలసింది పట్టెడు అన్నం అన్నదా స్త్రీ. అయితే ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ గోవిందుడు పరిగెత్తి వెళ్ళి తన సంచి తెచ్చాడు. అందులో తన పిల్లల కోసం తెచ్చిన తినుబండారాలు ఉన్నాయి.
వాటిని అతను కోటీశ్వరుడి పిల్లలకిచ్చి తన దగ్గర ఉన్న పదార్థాలతో ఆ అడవిలోనే వంట చేశాడు. కొద్దిసేపట్లో అందరూ అన్నాలు తిన్నారు. పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్లయింది వారికి. వారిని వెంటబెట్టుకుని గోవిందుడు దారిదాకా తెచ్చి, ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు. అమ్మయ్యో, మేము ఇల్లు చేరలే, మమ్మల్ని ఇల్లు చేర్చి మరీ వెళ్ళు అన్నది కోటీశ్వరుడి భార్య. ఆమె తన పిల్లలతో సహా ఇల్లు చేరి గోవిందుణ్ణి పంపేస్తూ అతని చేతిలో ఒక చిన్న సంచి పెట్టింది. గోవిందుడు దాన్ని విప్పి చూసుకుంటే అందులో 8 బంగారు కాసులున్నాయి. ఒక్క నాడామేకు ఇంత డబ్బు తెస్తుందని అతను కలలో కూడా అనుకోలేదు. అతను మరికొన్ని సరుకులు కొనుక్కొని అడవి దారిన బయలుదేరాడు. అడవి నడిమధ్యకు చేరుకునేసరికి అతనికి సమీపం నుంచి మనిషి మూలుగు వినిపించింది. అతను ఆ మూలుగు వినిపించిన దిక్కుగా వెళ్ళి చెట్టుకు కట్టేసి శోషపడి ఉన్న మంత్రి కొడుకును చూచాడు. మంత్రి కొడుకు హీనస్వరంలో తనకు జరిగిన ప్రమాదం గురించి గోవిందుడికి చెప్పాడు. గోవిందుడు అతనికి కట్లు విప్పి నడిపించుకుంటూ తన ఇంటికి తీసుకుపోయి కడుపు నిండా తిండి పెట్టించాడు. బాబు, తమరు మేకు లేని కారణం చేత ఎంత నష్టపోయారో, నేను దానితో అంత లాభం పొందాను అంటూ గోవిందుడు తన కథ యావత్తూ చెప్పాడు. అంతా విని మంత్రి కొడుకు, చూడు గోవిందు, సరిగా నీ వంటి వాడొకడు నన్ను కనిపెట్టి ఉండడానికి నౌకరుగా కావాలి. నా వెంట నగరానికి వచ్చేయి, నీకు మంచి ఇల్లు జీతము ఇస్తాను అన్నాడు. ఆ రోజే గోవిందుడు తన కుటుంబాన్ని తీసుకుని నగరానికి వెళ్ళి మంత్రి కుమారుడి వద్ద కొలువులో ప్రవేశించాడు. ఈ కథ మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి కథలకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.